అండ్ సమంత విషయానికి వస్తే ఒక పెళ్ళైన స్టార్ సక్సెస్ కొడుతుందని మనకు ఒక రికార్డ్ చెప్తుంది. ఏ స్టార్ ఏ హీరోయిన్ కూడా పెళ్ళయ్యాక ఇప్పటివరకు నాకు తెలిసినంత సక్సెస్ కాలేదు, చాలా రేర్ ఒకవేళ ఉన్నా కూడా. అలాంటిది ఆవిడని తీసుకునడంలో మీ గట్స్ ఏంటి? ముందు నాకు దాని గట్స్ ఏం లేవండి. నాకు పెద్ద ఇష్టమై తీసుకున్న కూడా కాదు సమంతని. సరే అంటే ఒక మంచి ఆర్టిస్ట్ కావాలి, తెలుగు వచ్చిన ఆర్టిస్ట్ కావాలి. అట్ ద సేమ్ టైం అంటే తనైతే పల్లెటూరు కొత్తగా ఉంటుంది అని ఏదో సంథింగ్ అని ఫ్రాంక్గా చెప్పాలంటే బిగినింగ్ సమంతా రిజెక్ట్ చేశాను నేను. వద్దనుకున్నాను. ఓకే, వద్దనుకున్నాను. ఎవరు అనుకున్నారు ఫస్ట్? ఎవరిని కాదు, వేరే చూద్దాం, ఎవరో కొత్త అమ్మాయికి వెళ్దాం అనుకున్నా. ఓకే ఓకే, వద్దనుకోవడం మీన్స్ ఎవరో చెప్తేనే కదా వద్దనేది. ఎవరు అలాని కాదు, నేను ఒక ఇద్దరు స్టార్ని సెట్లో మెయింటైన్ చేయలేమో అనుకున్నా. ఓకే, ఒకరి చరణ్ సమంత, నేను ఎప్పుడు ఆ సెట్లో రాసి డైలాగ్ రాసే బాబుతో నేను రాస్తూ ఇద్దరిని వెయిటింగ్లో ఉంచి, ఓకే అంటే ఇద్దరికి వెళ్ళి మళ్ళీ సారీ చెప్పుకుని లేదు కొంచెం లేట్ అయిందని ఇద్దరికి చెప్పుకునేమో ఒక్క స్టార్ చాలు. అఫ్కోర్స్ చరణ్ ఈజ్ వెరీ స్వీట్, ఈజ్ డౌన్ టు ఎర్త్, నన్ను ఎప్పుడు ఇట్లా ఎవరు ఇద్దరు కూడా సమంత కానీ వచ్చే తెలిసింది వాళ్ళంతా మామూలు జూనియర్ ఆర్టిస్టుల కన్నా ఎంత ఈజీగా డీల్ చేయొచ్చు వాళ్ళని, వాళ్ళంతా స్వీట్ అనే విషయం నాకు ఎప్పుడు వాళ్ళతో వర్క్ చేసినప్పుడు తెలుస్తుంది కదా, ముందు తెలియదు కదా. అందుకు టెన్షన్ పడ్డాను, అప్పుడు ఇద్దరు స్టార్స్ వద్దు, నాకు ఒక్క స్టార్ అంటే చాలని. అలా అనుకున్నందుకు గాను సమంత ప్రతిసారి నాకు ప్రతిసారి తను ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు నాకు ఫటాఫట కొట్టినట్టు అయింది. అంటే తను వచ్చి ఒక మంచి ఎక్స్ప్రెషన్ ఇవ్వగానే బాగా చెల్లెని కొట్టినట్టు అయింది అనమాట. అంటే తను చేసే ప్రతి పర్ఫార్మెన్స్ ప్రతి ఎక్స్ప్రెషన్ నన్ను కొట్టినట్టే అయింది. అంటే అంత బాగా చేసింది, అంత ఇంప్రెస్ అయిపోయాను. అందుకే నేను ఆడియో ఫంక్షన్లో చెప్పాను తనతో సినిమాలు తీస్తూనే ఉండాలని. ఆ లైఫ్ లాంగ్ తను 30 years ఏజ్ వస్తే 30 years ఉన్న అమ్మాయిలాగా, 40 years వస్తే 40 years ఉన్న అమ్మాయి తీస్తూనే ఉండాలనిపించింది అయిపోయాను. అంటే అంత ఇంప్రెస్ అయిపోయాను నేను. ఇద్దరు ది బెస్ట్ అండి, రామ్ చరణ్ ది బెస్ట్ సో ఫార్. అండ్ ఇంకొకటి, మామూలుగా హీరోయిన్ తోటి లిప్ లాక్ అన్నది ఓకే, ఇట్స్ కామన్. అండ్ పెళ్ళైన తర్వాత ఒక లిప్ లాక్ సీన్ పెట్టేటప్పుడు మీరు ఎంత ఇబ్బంది పడ్డారు? ఏమన్నా చెప్పే విషయంలో, కన్వే చేయడం విషయం? అంటే ఆర్ట్ ఫామ్ అండి, ఆర్ట్ ఫామ్ని ఎప్పుడు అసలు ఇలాంటి క్వశ్చన్ చేయకూడదు. ఓకే, ఆర్ట్ ఫామ్లో నిజంగా అది రిక్వైర్డా కాదని చూస్తే కంప్లీట్లీ రిక్వైర్డ్ కాకపోతే నేను వాళ్ళని కన్విన్స్ చేయలేను. ఓకే, అంటే కన్విన్స్ అంటే హాఫ్ అన్ అవర్లో అసలు సీన్ తీసాం మేము, హాఫ్ అన్ అవర్లో మేము కన్విన్స్ చేయాల్సిన అవసరం కూడా లేకపోయింది వాళ్ళిద్దరికి. ఓకే, నేను ఇది సీన్ అనగానే ఇట్స్ కరెక్ట్ కదా, తన ఇంకెలా ఎక్స్ప్రెస్ చేస్తుంది, తను లవ్ గట్టిగా చెప్పే ఇష్టం లేదు తనకి, ఇంకెలా ఎక్స్ప్రెస్ చేస్తుంది, వేరే ఫామ్ ఏంటి, అంతకన్నా ఇంకో సొల్యూషన్ లేదు. దట్ ఈస్ అ యూనిక్ సొల్యూషన్. అలా యూనిక్ సొల్యూషన్కి ఇది ఆర్ట్ ఫామ్ అన్నప్పుడు దాన్ని ఆర్టిస్టిక్గానే చూడాలి కానీ, అంటే ఆర్ట్ ఫామ్లోనే చూడాలి కానీ, అది కళాత్మకంగా చూడాలి కానీ ఇంక దాని మీద క్వశ్చన్స్ ఉండకూడదు నా ఉద్దేశం. ఓకే ఓకే, వాళ్ళు ఎందుకు చేశారు, ఎందుకు చేయలేదు, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఓకే, కమ్ టు తెలుగు ఆడియన్స్ అంతే, నేను దాని గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు కూడా దానికి కళాత్మకంగా చూడాలి, అంతే, ఒక కళగా చూడాలి దాన్ని. ఓకే. అండ్ ఇంకోటి, ఒక సందర్భంలో మహేష్ అని అంటే ఒక అమ్మాయి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి చేపట్టుకోవడం ఎంత కరెక్టో, ముద్దు పెట్టుకోవడం కూడా అంతే కరెక్ట్. రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఉంటుంది ఆటలో. ఇప్పుడు ఇదివరకు పై ఆడదాన్ని చేపట్టుకున్నాడు అంటే ఇదంతా ఒక 30-40 years బ్యాక్ ఎంత తప్పు ఉండేది ఇది. సో ప్లాట్ఫామ్స్ మారుతుంటాయి, జనాలు జిగెట్ అవుతూ ఉంటారు. సో నా దృష్టిలో ఒకవేళ ఒక అబ్బాయి ముద్దు పెట్టుకోవడం సినిమాలో తప్పైతే, ఒక అమ్మాయి చేపట్టుకోవడం కూడా తప్పే. ఐమ్ టాకింగ్ అబౌట్ మ్యారేజ్ అయిన అమ్మాయి గురించి. ఇది ఆర్ట్ ఫామ్ అన్నప్పుడు మ్యారేజ్ కాదా, ఇంకా బౌండరీస్ లేవు, కలకనేది బౌండరీస్ ఉండవు. ఇప్పుడు ఆన్సర్ చెప్పేశారు. ఓకే. అండ్ అఫ్కోర్స్ నేను నా డౌట్, 80s ఇలా పబ్లిక్గా లిప్ లాక్ పెట్టుకునే సందర్భాలు ఉన్నాయంటారా? అది మీరు 80లోకి వెళ్తే తెలుస్తుంది. ఊళ్ళో పల్లెటూరులో ఎంత రొమాన్స్ జరుగుద్ది అనేది. పొద్దున్న ఊరంతా గుప్పమంటూ ఉంటుంది. అంతేనా? పొద్దున్న లేసరికి గుప్పంటూ ఉంటుంది. అంటే అది రొమాన్స్ అనేది అది సెపరేట్గా వాళ్ళు ఏం వల్గర్గాను బ్యాడ్గాను చూడరు పల్లెటూరులో. ఓకే, అది భాగం, జీవితంలో భాగం. అంతేగాని మనలాగా పరదలు కట్టుకుని బతకరు. 80s అయితే అసలు బతికేవారు కాదు. డైరెక్ట్గా సరసాలు కూడా డైరెక్ట్గా ఉండేవి. బావ మరదల సరస అయితే డైరెక్ట్గా ఉండేది. మళ్ళీ ఏడిపించడం కానీ, వినాయక చవితి లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒకరొకరు తరుముకోవడం కానీ, కొట్టుకోవడం కానీ ఎంత అందంగా ఉండేదో ఆ సరసాలన్నీ. కాబట్టి ఎప్పుడు పల్లెటూరులో ఆ బ్యాషాలు ఉండవు, సంబంధాల మధ్య ముసుగులు ఉండవు, ఓపెన్గా ఉంటాయి. ఆ ముసుగులన్నీ మన నాగరికత పేరుతో మనం చేసుకున్నవే ఇక్కడికి వచ్చి పట్టణంలో. మీకున్నారా మరదలు? నా పొరపాటు మరదలు లేరు. బాధపడుతుండేవాడిని మరదలు లేరని. నేను చిన్నప్పుడు బావ మరదలు కథలు ఎక్కువ వస్తుండేవి పత్రికల వాటిల్లో. ఓకే ఓకే, కానీ నా మరదలు లేరు. ఓకే. అండ్ ఇంకోటి, ఒక సందర్భంలో ఒక క్యారెక్టర్, మహేష్ అనే క్యారెక్టర్ ఒక బూత్ పదం వాడతారు, ఫోర్స్ కోసం ఒక బూత్ పదం వాడారు.
ఆ సెన్సార్ వాళ్ళు ఓకే చేశారు. అది అక్కడ ఎంతవరకు ఏమన్నా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చిందా, అవసరం పర్లేదా? ఎక్స్ప్లెయిన్ చేసామండి. వాళ్ళు అబ్జెక్ట్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకు అలాంటి ఎమోషన్ వచ్చింది, ఎలాంటి పరిస్థితి క్రియేట్ అయింది. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అంటే ఒక నార్మల్గా కొడుకు లంజా కొడుకు పెద్ద డిఫరెన్స్, కోపం వచ్చిన వాళ్ళు మాట్లాడుకున్న దాంట్లో పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదు. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఆ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి అంతగానే ఇంకా తనకి ఇంకా పదం లేదు. ఆ పిల్లాడు పల్లెటూరు అబ్బాయి, సో తన ఎమోషన్ అలాగే ఎక్స్ప్రెస్ చేస్తాడు. డెఫినెట్గా సీన్ ఎన్హాన్స్ చేసిన ఎక్స్ప్రెస్ చేస్తాడు. అలా ఎక్స్ప్రెస్ అయిపోతే నెక్స్ట్ ఉండే ఎమోషన్ కూడా పండదు. అన్నప్పుడు వాళ్ళు కన్విన్స్ అయ్యారు. సో సరైన రీజన్ ఉంటే సెన్సార్ కూడా అది అగ్రి. అంటే ఓకే, ఈ ప్రశ్న మీకు సంబంధం లేకపోయినా ఒక ఇండస్ట్రీ ఒక పెద్ద డైరెక్టర్గా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇదే సిచ్యువేషన్ అర్జున్ రెడ్డికి వచ్చినప్పుడు మాధవ్ చౌతన్న దానికి అబ్జెక్ట్ చేశారు. ఏమయ్యి ఉంటుంది ఇక్కడికి? ఒక మీ సీనియర్ డైరెక్టర్గా అడుగుతున్నాను, సంబంధం లేదు. అంటే అలా కాదు, అంటే ఇండివిజువల్ ఒపీనియన్ బట్టి ఉంటుంది. అప్పుడు సెన్సార్ ఉండే సభ్యులను బట్టి ఉంటుంది. ఓకే, అప్పుడుండే సభ్యులు వేరు ఉంటారు, ఇప్పుడు ఉండే సభ్యులు వేరు ఉంటారు. అంతేగాని సెన్సార్ బోర్డు అనేది ఏదో ఒక వ్యక్తి కాదు. సో ఇప్పుడు కూడా మారుతూ ఉంటారు. నా సినిమా చూసిన వ్యక్తులు వేరే ఉంటారు, ఆ సినిమా చూసిన వ్యక్తులు ఉంటారు. సో కొన్నిసార్లు ఇండివిజువల్ ఒపీనియన్ డిపెండ్ ఉంటుంది, కొన్నిసార్లు వారు కన్విన్స్ అవ్వడం బట్టి ఉంటుంది. అక్కడ కన్విన్స్ అవ్వలేదేమో, ఇక్కడ కన్విన్స్ అయ్యారేమో. అంతేగాని అదేదో నేనేదో గొప్పగా చేసేసాను, వాళ్ళు అర్జెంట్ వాళ్ళు తప్పు చేశారు, మేము గొప్ప చేస్తాం అనేది కాదు. యాక్చువల్గా ఒక్కొక్కసారి మేము అంటే ఈ సిచ్యువేషన్ వాళ్ళకి బాగా కరెక్ట్ అనిపించింది, మ్యాప్ట్ అనిపించిందేమో. ఓకే, అనిపించినప్పుడు ఇండివిజువల్గా వాళ్ళ ఒపీనియన్ ఇది కరెక్ట్ అనిపించింది, మేబీ అదే ఉండొచ్చు అంతే. ఓకే ఓకే. అండ్ ఇంకోటి, ఈ సినిమా మీద అనంతపురం అండ్ కాళీచరణ్ సినిమాల ప్రభావం ఎంత ఉంది? ఏమో అది నేను ఇది రాంగ్ క్వశ్చన్ అనుకుంటాను. ఎందుకంటే దేనికి అదే ఇండిపెండెంట్ ఫిల్మ్. కాళీచరణ్ చూసారా మీరు? కాళీచరణ్ చూడలేదు. ఓకే, కాళీచరణ్ ఎవరు? కాళీచరణ్ మన తమిళ్, మన తెలుగులో కాళీచరణ్ అని ప్రవీణ్ శ్రీ చేశారు. ఓకే 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 అంటే రాగా రస్టీగా సినిమా తీయాలనుకున్నాను తప్ప. ఎందుకంటే దాని క్యారెక్టరేషన్స్ ఒక 4 డెఫినెట్గా ఈజ్ పయోనీర్. అంతఃపురం అనే సినిమా కృష్ణవంశీ గారు చూశాను. అనంతపురం అదే సుబ్రహ్మణ్యపురం అంటే అది కూడా న్యాచురల్గా ఒక ఉన్న డ్రామాని పల్లెటూరు నుంచి చూపించిన సినిమా. ఇది న్యాచురల్గా పల్లెటూరు నుంచి చూపించిన సినిమా. సో అంటే ప్రతిదాన్ని ఏ దర్శకుడైనా సరే ప్రతిదాన్ని పోర్ట్రే చేయడానికి చూస్తారు. అంటే తనకున్న అనుభవాలని కరెక్ట్గా స్క్రీన్ మీద పెట్టడానికి చూస్తారు. అలాగే అనంతపురం డైరెక్టర్ తనకున్న అనుభవం తను పెట్టడానికి చూపించాడు. ఇంకొక టైమ్ ఆఫ్ దాంట్లో నేను పెట్టడం చూశాను అంతే. అండ్ మీరు మామూలుగానే హీరోలను కానీ హీరోయిన్లు కానీ పెద్దగా రిపీట్ చేసిన సందర్భాలు లేవు. ఆఫ్కోర్స్ మీరు తీసిన 7 సినిమాలు అయినా కూడా అలాంటిది జగపతి బాబు గారిని రిపీట్ చేశారు. ఏంటి దాంట్లో పర్సనల్ ఇంట్రెస్ట్ లేకపోతే అంత మంచి? అంటే ఈ కథ అనుకున్నప్పుడు విలన్ అందరూ నేను హీరో తప్ప మిగతా అందరూ కొత్తలో వెళ్దాం అనుకున్నాను, హీరోయిన్తో సహా.